డబ్బు ఉన్నవాడు ఏమనుకుంటాడు? డబ్బు ఉన్నవాడిని అనుకుంటాడు. డబ్బు లేనివాడు ఏమనుకుంటాడు? నేను డబ్బు లేనివాడిని అనుకుంటాడు. అలా నేను హిందువుని, లేకపోతే నేను క్రిస్టియన్ని, నాది ఈ కులం, అలాగే జీవిస్తారు జీవితం అంతా. అంతకన్నా ఆలోచించరు. మరణించిన తర్వాత గురించి ఆలోచించరు. మరణించేదాకానే ఆలోచిస్తారు అందరూ. కానీ గుర్తుంచుకోండి, మీరు అనుకునేవన్నీ రాంగే. కానీ నాకు ఇంతకుముందు జన్మలు ఉన్నాయి, అప్పుడు ఇంకొక ప్రాంతంలో, ఇంకొక మతంలో, ఇంకొక కుటుంబంలో, ఇప్పుడు పేదవారు అవుతే అప్పుడు ధనవంతుడుగా, ఇప్పుడు ధనవంతుడు అవుతే అప్పుడు పేదవాడిగా, ఇప్పుడు స్త్రీ అవుతే అప్పుడు పురుషుడుగా, ఇప్పుడు పురుషుడు అవుతే అప్పుడు స్త్రీగా జీవించి ఉన్నాను అని మీరు తెలుసుకోగలిగితే మీరు చాలా గొప్ప జ్ఞానులు. ఇప్పుడు కనిపిస్తున్నవన్నీ ఈ జన్మ వరకే, అది కూడా ఎంతకాలం ఉంటుందో తెలియదు అని మీరు అర్థం చేసుకోగలిగితే జ్ఞానపరంగా ఎంతో ఎదిగిన వారు అవుతారు. ఇప్పుడు కష్టాలు పడుతూ ఉంటే అప్పుడు పాపాలు చేశానన్నమాట. ఇప్పుడు భోగాలు అనుభవిస్తూ ఉంటే, అంటే సుఖాలు అనుభవిస్తూ ఉంటే అప్పుడు సేవలు, దానాలు చేశానన్నమాట. ఈ అవగాహన మీకు ఉన్నట్లయితే మీలో జ్ఞానం పెరిగినట్టే. గతాన్ని బట్టే ప్రస్తుతం నడుస్తుంది. నా ప్రస్తుత సమస్యలకి గతంలో నేను చేసుకున్న పనులే అన్న అవగాహన ఉన్నట్లయితే మీరు జ్ఞానవంతులనే లెక్కేసుకోవచ్చు. అప్పుడు మీకొచ్చిన కష్టాలకి బాధపడరు, మీరు అనుభవించే సుఖాలకి పొంగిపోరు. ఈ జ్ఞానం ఉన్నట్లయితే. అందుకే పత్రి గారు జ్ఞానం సంపాదించుకోండి అంటారు. మీ గురించి ఇంకా ఎన్నో తెలుసుకుంటారు. ఇప్పుడు మా మేడంకి ఫైర్ యాక్సిడెంట్ అవుతే నేను గతంలో ఏదో చేశాను, నేను అదే అనుభవిస్తున్నాను అని భావించిందే తప్ప దాని గురించి ఎక్కువ బాధపడలా. నేను యాసిడ్ నోట్లో పోసుకున్నప్పుడు అదే భావించాను. చేసిన దాన్ని బట్టి ఏది జరగాలో అది జరుగుతుంది. దానికి బాధపడేది ఏంటి?